హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా హెల్దీ కర్రీ చేసుకుందామండి. హెల్దీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. అదేనండి బీరకాయ పెసరపప్పు కర్రీ. ఇది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ కడాయిలో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ 3 ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. దానిలోనే పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ వేసాను. దానిలో పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బీరకాయ పెసరపప్పు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకు ఉడికించుకోవాలి. ఎదుగుండిలో ఉడికించుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిలో టమాటోస్ యాడ్ చేశాను. 2 టమాటోస్ తీసుకున్నానండి నేను. టమాటోస్ ఎక్కువ వేయొద్దు. దీనిలో పసుపు కారం కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి కర్రీ. చాలా ఈజీ కూడా చేయటము. ఎవరన్నా చేసుకోవచ్చు, అంత సింపుల్గా చేసుకోవచ్చు. బీరకాయ మనందరికీ తెలుసు కదండి ఎంత మెడిసిన్ వాల్యూస్ ఉంటుందో బీరకాయలో. వాటర్ కంటెంట్ వెజిటేబుల్ అండి ఇది. దీనిలో ఎక్కువ వాటర్ కూడా పట్టవు. కొంచెం వాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుని ఆ పెసరపప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిలో పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బీరకాయ పాలు వేసి కూడా వండుకుంటారండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను పెసరపప్పుతో చేశానండి ఈరోజు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఇలా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మన పెసరపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.